చేర్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్ని సవాళ్ళు ఉన్నా కూడా మరొకసారి మీ ఎదుట మిమ్మల్ని ప్రేమించిన దేవుడు మీ ఎదుట నన్ను నిలబడి యోగ్యతనిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు ప్రభు వారు మంచి ద్రాక్షావల్లి, మనము తీగలు. ఆ మంచి ద్రాక్షావల్లికి ఆ మంచి ద్రాక్షావల్లిలో అల్లుకబడిన వారు, నిలిచిన వారు ఆ ద్రాక్షావల్లిని ప్రేమించేవారు. For your understanding, I repeat again. ఆయన మంచి ద్రాక్షావల్లి, మనము తీగలు. ఈ తీగలు ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనలో అల్లికించబడాలి. ఎవరైతే ఆయనలో అల్లెక్కబడి ఉంటారో వారు ఆ ద్రాక్షావల్లిని ప్రేమించేవారు. ఆయనను ప్రేమించే వారికి, ఆయనను ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు ఎవరు అంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. మనము కృప అనుకుంటున్నాం. ఆ కృప ఎలాంటిదంటే సర్వ కృప. ఆ సర్వ కృపాన్ని, ఇంతకు కృప అంటే మనం ఏమి చేయకుని పొందుకునేది, మనము ప్రతి పరిస్థితుల నుంచి కాపాడేది సర్వ కృప. హల్లెలూయా. కాబట్టి బాగా వినండి, ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలు. ఆయనలో అల్లెక్కబడిన వారు, ఆయనను ప్రేమించేవారు. ఆయనను ప్రేమించిన వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు తన నిత్య మహిమకు తండ్రి అయిన దేవుని యొక్క నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము ఏముంటదట, మీకు శ్రమ ఉంటది. ఆ శ్రమ అయిన పిమ్మట, మీ అమూల్యమైన విశ్వాసము పరీక్షించబడిన పిమ్మట తన నిత్య మహిమలో పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏంటో తెలుసా? స్థిరపరిచి అంటే మన కదలికలను, మన ప్రతి పరిస్థితులను స్థిరపరిచి, సరిచేసి, భుజము తట్టి, బలపరిచి. ఇట్ టేక్స్ టైం. ఏం చెప్పొస్తున్నానంటే ఇట్ టేక్స్ టైం. ఓకే, సర్వ కృప, సర్వము, ఆల్ అనేది అండర్లైన్, టేక్స్ టైం అనేది అండర్లైన్. ఎందుకంటే రాబోయే దేవుని చిత్తమైతే, ఆయన అనుమతిస్తే, నా రాబోయే వాక్యాలు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైం. హల్లెలూయా. ఈ దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి మేలు జరగడానికి ఇట్ టేక్స్ టైం. హల్లెలూయా. It takes time, but you have to wait. Hallelujah. మనం వేచి ఉండాలి. సమయం వేచి ఉండడం అనేది రాబోయే కాలములో, రాబోయే దినాల్లో నా వాక్యం ఉంటుంది. హల్లెలూయా. అది వచ్చే వారమా తర్వాత వారమా నాకు తెలియదు. నాకు కావాల్సిందే సంఘానికి తెలియ what I want to mean is to tell you is
మీరు ఆ ద్రాక్షవల్లికి అంటగట్టబడి ఉంటే మీరు దేవుణ్ణి ప్రేమించేవారు. దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి, ఇది మళ్ళా దేవుని అందరూ ప్రేమిస్తారు, కానీ కొందరికి ఆయన సంకల్పము చెప్పున ఆయన మలిచి ఆయన వేరే మార్గంలో తీసుకుని పోయే వారికి కొంచెం కాలం ఏముంటది, శ్రమ ఉంటుంది. పిమ్మట స్థిరపరిచి బలపరిచి సరిచేసి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుతాము. హల్లెలూయా. సమస్తము సర్వ కృపానిధి యొక్క దేవుడు మన జీవితంలో సర్వము సమకూర్చేవాడు. ఆమేన్. ఎవరు మన జీవితంలో సర్వము సమకూర్చబడడానికి, ఐ రిపీట్ అగైన్, సర్వము సమకూర్చే దేవుడు. ఒకటిచ్చి ఒకటి ఇవ్వకుండా ఉండేవాడు కాదు. ఆయన యొక్క మెనూ లిస్ట్ లో ఇది స్పెషల్ ఈ రోజు అలా ఉండదు. ఆయనది ప్రతి దినము ఆయన వాత్సల్యత నూతనంగానే ఉంటుంది. ప్రతి దినము నూతనంగా 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 ఉంటూనే ఉంటుంది. ఆ నూతనమైనది మన జీవితంలో సమకూర్చబడాలి. ఇట్ టేక్స్ టైం. ఆ టైం అనేది ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? వేచి ఉండాలి. మై నెక్స్ట్ మెసేజ్ ఇస్ గోయింగ్ టు బి వేచి ఉండడము ఎలా. హల్లెలూయా. సరే, సర్వ కృపానది యొక్క దేవుడు మన జీవితంలో సమస్తమును సమకూర్చి మేలు చేస్తాడు. ఐ రిపీట్ అగైన్, సర్వ కృపానది యొక్క దేవుడు మన జీవితంలో మేలు చేస్తే ఈ మేళ్ళని ఎవరితో ఉంది? ఎవరితో ఉంది? ఆయనతోనే ఉన్నాయి. ఆయనలో ఉండేటివి మనకు మొట్టమొదట ఒకటి ఇచ్చేది, మీకు సమాధానము కలుగుటకై నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. ఎక్కడుంది ఇది? 16:33 ఉంటుంది. వదిలిపెట్టండి. నేను ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఈ లోకాన్ని. కాబట్టి ఆయన మొట్టమొదట ఆయనలో నుండి ఇచ్చేది మనకు సమాధానము. ఆ సమాధానం మనకు ఏ విధంగా ఉంటుంది? ఆయన కేంద్రం, ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అటు నుంచి మనకు ఇచ్చేది మొట్టమొదటిది సమాధానం. ఏ విధంగా ఇస్తాడు? 2 కొరింథీ 5:18. త్వరగా 5:18. సమస్తమును దేవుని వలనైనది. సమస్తమును దేవుని వలనైనది. ఆయన క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, చాలు. ఏమి చేస్తాడంట? తనతో క్రీస్తు ద్వారా మనల్ని సమాధాన పరుచుకుంటాడు. ఏ విధంగా సమాధాన పరుచుకుంటాడు? 17 పైన. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, నిలిచి ఉన్న ఎడల, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, ఇదిగో సమస్తము కొత్తవాయును అని అక్కడ పైన రాసుకోండి, ఏం పర్లేదు. సమస్తము కొత్తవాయును. హల్లెలూయా. ఆ సమాధానం మనము పొందుకోవడానికి పాతవి వెంటనే గడిచిపోదు. పోతుందా? పాతది వెంటనే పోద్దా? నేను ఇంతకు ముందు న్యూ లైఫ్ లో నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు చిటికలు కొడతా ఉంటాను. ఎవరికి? ప్రసాదాలకు కూడా చిటికలు కొడతాను, ఏదో జాగ్రత్త అనేవాడిని. ఉండింది అది. ఆ చిటికలు కొట్టే అలవాటు నాకు ఉండింది. అది అట్లే ఉండింది. ఇప్పుడు సౌండ్ అయిపోయింది. నా మౌనమే సౌండ్. ఓకే, సో వెంటనే అవి పోగలవు, అవి పోతూ ఉంటాయి. ఇవి సమాధానము వస్తూ ఉంటాయి. టేక్స్ టైం. అండర్లైన్.
ఇట్ టేక్స్ టైం. ఓకే, ఇది పోతుంటాయి వస్తుంటాయి, మధ్యలో నేను వేచి ఉండాలి. హల్లెలూయా. అదే పరీక్ష. పోతుంటాయి వస్తుంటాయి, నిలిచి ఉండడం, ఓర్పుతో నిలిచి ఉండడమే, విశ్వాసముతో నిలిచి ఉండడమే నా విశ్వాసానికి పరీక్ష. అర్థమైందండి? ఆ విశ్వాసంలో నేను నిలిచి ఉన్నప్పుడు సమస్తమును సమకూర్చి మేలు చేస్తాడు. అంతే వాక్యం. ప్రార్థన చేసుకొని మనం ఇంటికి పోవచ్చు. ఎందుకంటే పాతవి పోతున్నాయా, కొత్తవి వస్తున్నాయా తెలిసిపోతుంది. ఈ రెండిటి మధ్యలో నేను ఏ రీతిలో నిలిచి ఉన్నాను, నా విశ్వాసం ఎలాంటిది, నా నిరీక్షణ ఏంటి? హల్లెలూయా. నేను సమాధానముతో ఉన్నానా లేనా? నేను అసమాధానముతో ఉంటే ఆయన సమాధానం నేను ఇంట్లో పొందుకోలేదు అని అర్థం, నేను నిలకడగా లేదు అని అర్థం. ఈ సమాధానం ఇచ్చిన దేవుడు, ఈ సమాధానం మనకి ఇచ్చిన దేవుడు, ఈ సమాధానముతో నేను వేచి ఉన్నప్పుడు ఆయన నా జీవితంలో, మన జీవితంలో సంగమునకు ఆయన ఏమై ఉంటాడంటే శిరస్సు అయి ఉంటాడు. రెండవది శిరస్సు. ఆ శిరస్సుకు నేను ఏమాత్రము నేను అమర్చబడి ఉంటున్నాను, చక్కగా అమర్చబడి ఉండాలి. హల్లెలూయా. చక్కగా అమర్చబడి ఉండడం అంటే నా ప్రాణము, ఆత్మ, శరీరము ఏకీభవించి ఉండాలి. ఆత్మను, ప్రాణము, ఆత్మ, మనం మొదటి వాక్యంలో మనం విన్నాం, ఆత్మ సంతోషించుచున్నది, ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నిలిచి ఉన్నది. హల్లెలూయా. అది అమర్చబడడం. ఇది అమర్చబడడానికి నా శరీరము కూడా సురక్షితముగా నిలిచి ఉండడానికి టేక్స్ టైం. హల్లెలూయా. ఇట్ టేక్స్ టైం. Sometimes we are unstable. I'm very practical. ఊరికే ఏదో వచ్చాను, 2 మాటలు చెప్పాను, దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించినని చెప్పి ఊరికే పోవడం కాదు. ఆయన ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటాడు. నేను ఆయన ప్రేమిస్తున్నానా లేదా అనేది ముఖ్యం. ఓకే, ఏం చెప్పిస్తున్నానంటే ఆత్మ సిద్ధమే, శరీరము కూడా సురక్షితముగా ఉండాలి. అప్పుడు నా ప్రాణము సంతోషించుచున్నది. అది కావడానికి, అది రావడానికి సమయము పట్టుద్ది అనేది నేను చెప్పినప్పుడు నేను గాని, మనము గాని ఎలా ఉండాలి? వేచి ఉండాలి. హల్లెలూయా. వెయిట్. I tell you, wait. ఏమైతుంది? సమస్తము సమకూర్చబడతాది. Let the church say amen. I want the church to say amen. జరగాలి అన్నప్పుడు నేనేం కావాలి? నా శరీరము సురక్షితముగా నిలిచి ఉండాలి, పడకూడదు. సురక్షితముగా ఎక్కడ నిలబడి ఉండాలి? మూడవది, ఆయన ఇచ్చిన ఆత్మ చేత, ఆయన ఇచ్చిన ఏమంటారు దీన్ని, ఆధిక్యతతో స్థిరముగా ఆయన పునాది మీద నిలిచి ఉండాలి. ఆధిక్యత అనేది మూడవది. ఏమిటంటే ఆయన ఇచ్చిన ఆధిక్యత అంటే ఆత్మ అభిషేకము. మూడవది ఆధిక్యత. మొదటిది ఏంది? సమాధానం. రెండవది శిరస్సు. ఆ శిరస్సు మనకి ఇచ్చేది ఏంటో తెలుసా? నా భుజము తట్టి, నా వెన్ను తట్టి నేను ఆదరించేది ఆత్మ యొక్క అభిషేకము.
అదే మనకు ఆధిక్యత. హల్లెలూయా. 1 యోహాను 2:27. 1 యోహాను 2:27. ఇది పోయిన వారం మనం ఇక్కడ స్టాప్ అయినాం. 1 John 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఒక్క నిమిషం. ఎవడును మీకు బోధింపనక్కరలేదు. కాలమును బట్టి చూస్తే అది కాలమును బట్టి బోధకులై ఉండాలి. ఓకే, మరలా 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 ఒకరు వచ్చి బోధిస్తూనే ఉండాలి. మరలా ఆ మూల పాటని బోధించి వాటిని వింటున్న వారు పాలు త్రాగేవారే గాని బలమైన ఆహారము భుజించేవారు కాదట. బలమైన ఆహారము భుజిస్తున్న వారు అభ్యాసము చేత మేలు కీడును తెలుసుకుని బలమైన ఆహారం తినడానికి యోగ్యులట. మరి నేను ఎలా ఉన్నాను? నేను ఎలా ఉన్నానంటే అర్థం ఏంటో తెలుసా? మరలా నేను ఈ పాలు తాగే వయసులో ఉన్నానంటే ఆ శిరస్సుకు నేను సరిగ్గా అమర్చబడడం లేదు అని అర్థం. ఆ శిరస్సుకు నేను సరిగ్గా అమర్చబడడం లేదన్నప్పుడు నాకు సరైన సమాధానంతో నేను జీవించడం లేదు అని అర్థం. అది వ్యక్తిగత జీవితంలో గాని, కుటుంబ జీవితంలో గాని, సంఘ జీవితంలో గాని నేను ఉన్నానని పేరు మాత్రమే గాని వాస్తవానికి అసమాధానకుడినే. గాట్ ఇట్? వాడు స్థిరముగా ఉండేవాడు కాదు. నా శరీరము కూడా సురక్షితముగా లేదు అని అర్థం. ఎందుకు మరలా మూలపాఠమే బోధిస్తుంటున్నాం. పూర్తి చేయండి. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలిచొచ్చున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచుచున్నారు. హల్లెలూయా. ఆయన మీకు బోధించుచున్నది ఏమని బోధించుచున్నది? రాత్రి గడియలలో ఏంటి నా అంతరంగంలో ఆయన ఏమని చెప్తున్నాడు? మీ స్వాస్థ్యము నాతో మీకు సమాధానము కలుగుటకై నేను మీకు ఈ మాటలు చెప్పొచ్చు. ఎక్కడ జరగాలి? ఆత్మ అభిషేకము ద్వారా వేరే ఎవడే గాని నాకు బోధించాల్సిన అవసరము లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేనప్పుడు కూడా మీ యొక్క సొంత రక్షణలో భయముతోనూ వణుకుతోనూ కాపాడుకుంటే అర్థం ఏంటో తెలుసా? నీ యొక్క శరీరము కూడా సురక్షితముగా ఉన్నప్పుడు నా ప్రాణము సంతోషిస్తూ ఆయా ఆత్మ అభిషేకము ద్వారా రాత్రి గడియలలో నేను బోధించబడతాను. ఏమని? సమాధానం, ధైర్యము తెచ్చుకొనుడి. నేను చాలా మందికి ఒకే మాట, అదే ధైర్యంగా ఉండు. నువ్వు అనుకునేది ఎవరితో? నువ్వు అల్లికబడినది, నువ్వు నిలిచినది ఎవరితో? ద్రాక్షవల్లితో నువ్వు నిలిచి ఉన్నప్పుడు నీ ఎందుకు భయం? నీ శరీరము సురక్షితముగా ఉండాలి. అప్పుడు నీ ప్రాణము సంతోషించుచున్నది. ఆత్మతో హర్షించుచుంటున్నది. అది అర్థం. ఇక్కడికి నేను ఆపేస్తాను. పరీక్షించుకుందాం. ఆ యొక్క
ఆత్మ అభిషేకముతో నేను ఏ విధంగా బోధించబడుతున్నాను? ఆ బోధన ఏంటి? లేకపోతే ఈ బోధన ఏ బోధలో నేను హల్లెలూయా. 1 కొరింథీ 2:13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13. మనుష్య జ్ఞానం ఒక్క నిమిషం అండి. వెనకాల మీకేమైనా చల్లగా ఉందా? ఉంటే ముందే చెప్పేయండి. ఐ డోంట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్సెస్ బికాస్ ఆఫ్ దిస్ ఏసీ. చల్లగా ఉంటే చల్లగా ఉందని చెప్పండి, లేదంటే కొంచెం ఎక్కించని చెప్పండి. మీకు మీరు ఫీల్ కావాల్సినంత అవసరం లేదు. మనుష్య 1 కొరింథీ 2:13. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. రిపీట్ అగైన్. మనుషుల జ్ఞానము నేర్పు మాటలు కాక చూసారా ఏ బోధతో నేను నిలబడి ఉన్నాను? మనుషుల యొక్క బోధతోనూ ఆత్మ బోధతోనూ. మనుషుల యొక్క బోధనే నా చెవులో ఎక్కువ ఉంటే, దాంతోనే నేను నిలిచి ఉంటే, హల్లెలూయా, ఉంటే నాకేముండదు? నా శిరస్సుకు నేను సరిగ్గా అమర్చబడడం లేదు అని అర్థం. నా శిరస్సుకు సరిగ్గా అమర్చకుండా ఉండడం ఏంటో తెలుసా? శరీరం ఒకటి. ఈ దేహం, ప్రాణము ఏడుస్తుంటది. ఏమని దేవుడు కావాలి అని, ఆయన చేత ఆశ్రయించబడాలని. కానీ ఈ యొక్క శరీరం అమర్చబడదు. ఇది అమర్చబడుకున్నప్పుడు ఏ మాటలు వింటాను? మనుష్యుల మాటలు నేను ఎక్కువ వింటాను. అప్పుడు ఆత్మసభ్యుడు తగ్గిపోతే ఇట్ టేక్స్ టైం. ఏం చెప్పొస్తున్నానంటే సమస్తము మన జీవితంలో సమకూర్చబడడానికి ఇట్ టేక్స్ టైం. ఎవరితో ఉంది ఆ టైం అంతా? ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో కాలము గతము ఉన్నాయండి. కానీ ఆయన కాల గతములలో ఆయన మనకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మన చేతుల్లో ఉంది. నేను సురక్షితంగా నిలబడగలిగితే విత్తకనే పంట కోయగలము. ఇది ఇప్పట్లో నాకు వస్తున్న అనుభవం ఇది. హల్లెలూయా. నేను విత్తాల్సిన అవసరం అయితే నాకు లేదు. నేను విత్తకుండానే పంటలు కొయ్యాలి. హల్లెలూయా. చదవండి గట్టిగా, నిదానంగా. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాడిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. కానీ all things. Underline. I'm talking about Sarva Krupanadi. The God of all grace will fulfill everything. All things. అన్నిటినీ వివేచించును గాని ఎవరి చేతనైనా వివేచింపబడడు. అది కదా, ఎవడి చేత వివేచింపనివ్వడు. ఎందుకంటే వాని అంతరంగములో వాని శరీరము నిలకడగా ఉంది గనక వాని ప్రాణము అంగీకరిస్తుంది. ఎవరి చేత? ఆత్మ చేత. దానికి అవసరం ఈ యొక్క శరీరము కూడా సురక్షితముగా ఉండాలి. వాడు ఆత్మ చేత నడిపించబడిన వాడు. ఇట్ టేక్స్ టైం. ఏం చెప్పొస్తున్నా? రాత్రికి మనము ప్లాన్ చేసుకుని హిమాలయకు పోవచ్చు, లేకపోతే కన్యాకుమారికి పోవచ్చు ప్లాన్ చేసుకుని. కానీ ఆత్మీయ జీవితంలో రాత్రి ఇట్ టేక్స్ టైం. సమస్తము సమకూర్చబడడానికి దేవుడు రెడీ. ఆర్ యు రెడీ? ఆయన సమకూర్చడంలో ఏదైతే ఉన్నాయో ఇట్లా ఇవ్వడానికి ఆయన రెడీ. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఐ రెడీ? ఇంకా నాకు కొన్ని రావాల్సింది రాలేదంటే
ఐఎమ్ నాట్ రెడీ అని అర్థం. 16. ప్రభు మనస్సును ఎరిగి, చూడండి, ప్రభు మనస్సుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? హ్మ్, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వాడు. హ, ఏమి మాటలండి ఇవి. దేవుని మనస్సుని ఎరిగి ఎరిగి ఆయనకి ఏమి చెప్పలేము కానీ ఆయన మనసు కలిగి ఉండొచ్చు. అర్థమైందా? నా మనసు ఎవరిది? ఎవరిది నా మనస్సు? ఓకే, నాకు దేవుని మనస్సు ఉంటే అదే ఆధిక్యత. హల్లెలూయా. దేవుని మనస్సు ఉన్నవారు, దేవుని ఆత్మచేత బోధించబడుతున్నవాడు, దేవుని చేత బోధించబడినవాడు దేవుని మనస్సు కలిగిన వాడు. దేవుని మనస్సు కలిగిన వాడు ఆత్మ సంబంధినే గాని ప్రకృతి సంబంధమైన వాడు కాడు. ప్రకృతి సంబంధమైన వాడు కానప్పుడు శరీరము కూడా సురక్షితంగా ఉన్నవాడు. శరీరము సురక్షితంగా ఉన్నవాడు సమాధానము కలిగిన వాడు. సమాధానము కలిగిన వాడు దేవుని ప్రేమించేవాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ద్రాక్షవల్లిలో అల్లికపడిన వాడు. ద్రాక్షవల్లికి అల్లికపడిన వాడు సమస్తమును సమకూర్చి ఫలాలు ఫలించేవాడు. ఆమేన్. నేను ఇక్కడ ఉన్నా. నా మనసు ఎవరికి? ఎక్కువగా నా మనసు ఎవరికి? హల్లెలూయా. దానికే అబ్రాహాముతో దేవుడు అంటున్నట్టు, నీ తండ్రి మనసును విడిచిపెట్టు, నీ దేశం యొక్క మనసును విడిచిపెట్టు, నీ బంధువు యొక్క మనసు విడిచిపెట్టు, ఇంకా రాను 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 నీ భార్య మనసు విడిచిపెట్టు, నీ భర్త మనసు విడిచిపెట్టు, నీ పిల్లల మనసు విడిచిపెట్టు. నా మనసు కలిగి ఉంటా. హల్లెలూయా. నా మనసు ఎవరిది? ఆయన మనసు కన్నా నా మనసు వేరే ఎక్కువగా ఉంటే నేను విగ్రహారాధకుడినే గాని క్రైస్తవుడైతే మాత్రం. ఇది సత్యం. నమ్మితే మీ ఇష్టం. ఓకే, ఎక్కువగా నాకు తెలియదు. నాకు తెలియకనే చిన్నప్పుడు నేను బెట్టిని ఎక్కువ కొట్టేవాడిని. నిజం, కారణం లేకుండా కొట్టేవాడిని, అందరితో తిట్టించుకునేవాడిని. నేను అబద్ధాలు చెప్తే కొన్ని ఫొటోస్ ఉన్నాయి చిన్నప్పుడు, చూడండి. పెట్టి ఇట్లా వేలు ఇట్లా పెట్టాలంటే ఎవరైనా సరే ఆ తలని ఇట్లా పైకి లేకుండా అంత కోపం, అంత ఇదిగా చూస్తామని. ఎందుకంటే ఎక్కువ ప్రేమిస్తే నా ఉంటుందో దక్కుతుందో పోతుందో అని భయం నాకు. అది విగ్రహారాధన అయిపోతుందేమో అని భయం. అప్పుడు నాకు తెలియదు ఇవన్నీ, అయినా నా చేసేవాడిని. ఇప్పుడు కూడా ఎక్కువగా సుమారుగా నేను ఎక్కువగా దేన్ని ప్రేమించాను. హల్లెలూయా. ఎనీవే, రాను 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 నా సాక్ష్యాలు ఎక్కువైపోతున్నాయి. వాక్యాలు క్షమించాలి. ఇలా ఆధిక్యత కలిగిన వారు, అర్థమవుతుందా? సమాధానం, శిరస్సు ద్వారా అభిషేకము నొందిన వారికి శక్తి నొందుతారు. హల్లెలూయా. అదే అండి ఛాలెంజ్. ఆ శక్తి రావాలి. ఫిలిప్పీలో రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చెయ్యగలను. ఏమండి, మీరు బలపరచబడి ఉన్నారా లేదా? చెప్పండి ప్లీజ్. దేవుని చేత బలపరచబడి ఉన్నారా లేదా? మళ్ళీ దేవుని చేత బలపరచబడి ఉంటే సమస్తం చేయగలగాలి కదా. అదే వినండి. ఏమండి ఫిలిప్ గారు, అనూప్ గారు,
ఇంకా ప్రదీప్, ఇంకా విజయ్, డానీ, యేసరత్నం బలపరిచి వెళ్ళలేదా? బాగున్నారు కదా? అది సమస్తం చేయగలగాలి కదా. ఏం చెప్పాల్సిందో తెలుసా? ఇట్ టేక్స్ టైం. సమస్తం చేయడానికి ఏం కావాలి? టేక్స్ టైం. టేక్స్ టైం. ఈ రోజే ఆ చిన్నోడు ఆయన వాడు లేచి నడవాలంటే నడుస్తాడు? నో, టేక్స్ టైం. ఓకే, ఇట్ టేక్స్ టైం అన్నప్పుడు నేనేం చేయాలి? ఐ హ్యావ్ టు వెయిట్. వెయిట్. ఎలా చేయగలం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3, 4, 5, 6. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3, 4. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇట్టి నమ్మకము కలదు. నమ్మకము కలదు. మా వలన నా వలన, మన వలన, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు కావుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయదు. అది కదా. సామర్థ్యం ఏంటి? సమస్తమును నేను చేయగలను. ఆ సామర్థ్యం ఎవరిది? దేవుని వలననే. హల్లెలూయా. అది దేవుని వలన ఎలా జరుగుతుంది? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:10. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగాను ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనేమై ఉన్నానో నేను అలాగనే చాలండి. ప్రకటిస్తున్నాను. ఆయన కృపా విషయంలో కాదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై కృపయే. హల్లెలూయా. దేవుని కృప దినదినము మనల్ని ఏమి చేయాలి? సామర్థ్యము కలగ చేయాలి. హల్లెలూయా. సామర్థ్యం అంటే శక్తి. ఈ శక్తి ఎప్పుడు వస్తుంది? ఆత్మచేత అభిషేకించబడి బోధనను కలిగి ఉన్నప్పుడు. ఇవన్నీ ఎందుకు చెప్పొస్తున్నానంటే సమస్తము సమకూర్చబడాలి. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఎవరికి ఏమిచ్చాడో తెలియదు. హల్లెలూయా. ఎవరికి ఏమిచ్చారో తెలియదు. ఎప్పుడే గాని ఈ మమతా విజయ్ వాళ్ళ కొడుకు అంటే ఎక్కడ వాడు వచ్చి అందరికన్నా ముందు వచ్చి ఇట్లా ఇవి చర్చ్ ఓపెన్ చేస్తాడని నీ ఎప్పుడే గాని అనుకోలే. వాడు వేదకు ఉద్యోగం వచ్చింది, నైట్ డ్యూటీ లేదు వానికి ఎక్కువ, ప్రతిదినం నైట్ డ్యూటీ. వాడు లేయడానికి కొంచెం లేట్, రావడానికి లేట్. ఈ సమయంలో సల్వా రావడం మొదలు పెట్టినాడు. దేవుని సంకల్పం చెప్పున పిలువబడిన వారు ఎవరు ఏమో తెలియదు. ఆత్మచేత అభిషేకించబడి ఆ బోధలు వింటున్నప్పుడు సామర్థ్యం అనేది మొదలవుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్పొస్తున్నా? టేక్స్ టైం. ఏమన్నా అవి వెంటనే రాదు.
సమయం. అంతవరకు ఎలా ఉండాలి? నా శరీరము కూడా సురక్షితముగా నిలిచి ఉండాలి. హల్లెలూయా. అది దేవుని కృపయే గాని మా సామర్థ్యమైతే కాదు. ఈ యొక్క ఆధిక్యతను, ఆ శక్తిని ఇవి పొందుకున్న వారు ప్రార్థనలో గడపాలి. 5వది ప్రార్థన. ఈ ప్రార్థన ఎలా చేస్తాము? సామర్థ్యముతో, శక్తితో కదా. శక్తి ఉంటే ప్రార్థనలో సామర్థ్యము చూపించగలం. ఉత్తుత్త ప్రార్థన ఉండకూడదు. మత్తయి రాసిన సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినలా మీరు వాటినన్నిటినీ పొందుదురని. మీరు వాటి అన్నిటినీ, సర్వకృపానిధి యొక్క దేవుడు మీరు అడిగు వాటి అన్నిటినీ పొందుదురని, సమస్తమును. ఏం చెప్పొస్తున్నానంటే ఇంగ్లీష్ లో ఆల్ అని ఉంటుంది, ఎవ్రీథింగ్ అని ఉంటుంది. సర్వకృపానిధి యొక్క దేవుడు సమస్తమును సమకూర్చి వాటి అన్నిటినీ ఆలకించి మనకు దొరుకుతాయి. పొందుదురని వారితో చెప్పాను. మంచి వెంటనే జరిగిపోద్దా? జరుగుతుందా? లేదు. టెక్స్ట్ టైం. మత్తయి 17:20. ఎందుకు టైం ఇక్కడ ప్రార్థనలో? మత్తయి 17:20. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే. ఏంటి? ఎందుకు జరగలేదు? మీ అల్ప విశ్వాసము చేతనే. మీ అల్ప విశ్వాసము చేతనే కొన్ని జరగడం లేదు. అల్ప విశ్వాసము ఉంటే సామర్థ్యము లేదు. సామర్థ్యం అనే శక్తి నాకు లేనప్పుడు ఏమీ లేదు, ఆధిక్యత లేదు. నీకు ఇట్లే పోదాం మన పైకి. లాస్ట్ కి సమాధానం లేదు. ఏం మాట్లాడున్నావు? ఏందో నెమ్మదే లేదంటే సమాధానము లేదు. ఆ సమాధానం రావడానికి టెక్స్ట్ అయింది. మత్తయి 17:20 చదవండి. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండినడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి కొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీ నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. మీకు అసాధ్యమైనది ఏది చూడండి. కొండను చూచి పోతాదా అని మనకు సందేహం రాకూడదు. కొండంతా నీ యొక్క, కొండంతా నీకు ఉంటున్న పరిస్థితులు, సందర్భాలు, అనారోగ్యం గాని మన విశ్వాసానికి మించినది మనకు ఎదుట ఉన్నప్పుడు, హల్లెలూయా, మన విశ్వాసం ముందు పని చేయదు, మన శరీరం పని చేస్తా ఉంది. దేవుడు అంటున్నాడు మీకు అసాధ్యం అనేది ఏది లేదు. నీకు ఆవగించంత, అంటే ఆవగించంత. దేవుడు అడిగేది ఆ యొక్క బరువు కాదు, నాణ్యత అడుగుతున్నాడు. ఆ ఆవగించంత నాణ్యత అడిగితే హల్లెలూయా వానికి ఉంటున్న ప్రతిదీ పొమ్మంటే పోదా? పోయింది, పోద్ది. ఎప్పుడు 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 నా ఒక్కని విశ్వాసంతో కాదు, విశ్వాసం అనేది ఏకీభవించాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు నలుగురి యొక్క విశ్వాసమును చూచి ఒక్కడిని బాగా చేశాడు. అది ఎందుకన్నాడో తెలుసా? ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురికి ఆ విశ్వాసం లేకుండా ఒక్కడికి ఉంటే ఏది బలం ఎక్కువ? Come on. దేవుడు అడిగేది నీకు అన్ని సాధ్యమే, ఆవగించేంత విశ్వాసం పెట్టు, పోతాది.
హల్లెలూయా. పోతుంది, ఏదైనా సరే పోతుంది. నేను ఒక అమ్మాయితో మాట్లాడుకుంటూ ఏమైతుంది అన్నాను. వెంటనే ఏమన్నా తెలుసా, క్యాన్సర్ అనేది ఆమె భరిస్తా ఉంది. అది ఎంతటిదో నేను ఇక్కడ ఉండి అంటానే కానీ తన మనసు ఆ కష్టం కదా, ఆ నొప్పి ఒకరితో మాట్లాడుతున్నప్పుడు చెప్పుకోవడానికి ఎంత కష్టం. అప్పుడన్నా నేను మాట్లాడుతున్నా, నీది కష్టం, కానీ నీకోసం నేను అప్లై చేస్తున్నా నా విశ్వాసాన్ని. ఐ అప్లై అలా అందరూ కలిసి ఆ విశ్వాసాన్ని విడుదల చేస్తే హల్లెలూయా జరగదా? జరుగుద్ది. అది ప్రార్థన, అది ప్రార్థన. కానీ టేక్స్ టైం. దానికి దేవుడు ఇంకొక ఉపమానం చెప్పాడు. నువ్వు మాటి మాటికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నువ్వు న్యాయం అడిగినప్పుడు ఆ అన్యాయస్తుడు నీకు న్యాయం చేస్తే, దివారాత్రులు నాకు మొరపెట్టినప్పుడు నేను నీకు న్యాయము సమకూర్చనా. నా శరీరము కూడా సురక్షితముగా ఉండాలి. అది సురక్షితముగా ఉన్నప్పుడు 6వది జరిగేది విశ్వాసం, 7వది జరిగేది కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుని చిత్తమైతే 6, 7 వచ్చే వారం ధ్యానిద్దాం. ఓకే. ఈ రోజు నా ప్రాణము సంతోషించుచున్నదా, నా ఆత్మ హర్షించుచున్నదా, నా శరీరము కూడా. చెబుతాం ఆ మాటలు. కీర్తనలు 16:9. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా హృదయము ప్రాణము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. చాలు. నా శరీరము సురక్షితముగా నివసించుచున్నదా లేదా? నా శరీరము సురక్షితముగా నివసించుకున్నప్పుడు యేసు ప్రభువారు తన శరీరాన్ని అప్పగించారు. హల్లెలూయా. నా శరీరము సురక్షితముగా నివసించుకున్నప్పుడు ఆయన శరీరాన్ని అప్పగించాడు. కాబట్టి మన శరీరము సురక్షితముగా ఉండడానికి కోసం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పిన దేవుడి మాటలు మన వెనకడికి ఆశ్రయించి దీవించుగాక. ఆమేన్.